చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం సావిత్రి సిల్క్స్ మన బెజవాడలో గ్రాండ్ ఓపెనింగ్ అందరూ ఆహ్వానితులే. కానీ తెలంగాణ చెందిన ఆశన్న ఛత్తీస్గఢ్కి ఎక్కువగా ఉన్నారు కాబట్టి అక్కడ మీ ప్రాబల్యం చూపిస్తారా లేదు తెలంగాణ రాజకీయాల్లో కూడా మీరు చూపిస్తారా? లేదు, నేను ప్రత్యేకంగా ముందే చెప్తాను, నేను ఒక మామూలు వాడిని. చాలామంది నేను తెలంగాణలో చూస్తున్నాను, చాలా చైతన్య క్రియేటివిటీగా సృజనాత్మకతతో ఎంతో రాస్తున్నారు, కళలు వాళ్ళు మాట్లాడుతున్నారు, ప్రశ్నించే హక్కును నిలబెట్టుకోవడం కోసం ఈ నిర్బంధాన్ని ఎదుర్కొంటూ కూడా చేస్తున్న ప్రయత్నం. నన్ను విమర్శించినటువంటి వాళ్ళు కూడా దాంట్లో ఉండొచ్చు, కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఆ పాజిటివ్ ఏదైతే ఉన్నదో ఈ స్థితిలో కూడా వాళ్ళు పాటల రూపంలో, కవితల రూపంలో, ఇంకా ఇతర రూపంలో వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి తెలంగాణతోటి నా సంబంధం ఎప్పుడైనా ఉంటుంది, ఆదివాసీ ప్రజలతోటి కూడా ఉంటుంది. అక్కడ ఇక్కడ కలిసే ఉండి నేను పనిచేయడం కోసం ప్రయత్నం చేస్తాను. మల్లాదుల వేణుగోపాల్ గారు పార్టీకి బయటకు వస్తున్నప్పుడు 6 కోట్ల నగదు 6 కేజీల బంగారం ఇచ్చొచ్చాను అంటున్నారు, అది వాస్తవం అంటారు? అట్లాంటి వివాదాలలోకి నేను ఇప్పుడు వెళ్ళదలుచుకోలేదు. ఫస్ట్ అయితే దీంట్లో నేను క్లారిటీ ఇవ్వాల్సినటువంటిది ఏంటిదంటే, మాకు ఉద్యమంలో ఇక్కడ ఉన్నటువంటి బయటకు వచ్చినటువంటి వాళ్ళకు డబ్బు దీని చుట్టూ డబ్బు కాదు, అక్కడ మాకు డబ్బు కాదు. డబ్బు గురించి అసలు ఆ గుర్తు ఉండదు. ఎన్ని 2 కోట్లు ఉన్నాయి, అక్కడ 1 కోటి ఉన్నదా అని చెప్పంటే కూడా మేము చెప్పలేము. ఆ విషయంలో ఎవరు మిమ్మల్ని విమర్శించారు? ఎందుకంటే మీరు సంవత్సరానికి 3 రాయలు పన్నెల మీద ఉండే వ్యక్తులు, మీరు అంత చక్కగా మీరు ప్రతి రూపాయి కూడా అకౌంటబుల్ చూపించే వ్యక్తి. ప్రజల సొమ్ము అంటే మీకు అంత గౌరవం, అది ఆ విషయంలో కాదు. కానీ నేను చెప్పింది అది వాస్తవం కాదా? లేదు, అంటే పార్టీకి సంబంధించినటువంటి నిధులు ఉన్నటువంటి మాట వాస్తవము. అంత స్థాయిలో కాకపోయినా కానీ తను ఎందుకు అట్లా మాట్లాడిండో కానీ ఆ ఫిగర్ అట్లా చెప్పిండు, కానీ అది అట్లా లేదు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము చెప్పేసినాం. సాధారణంగా ఒక డీకే బడ్జెట్ ఎంత ఉంటుంది సంవత్సరానికి? 6 కోట్లు ఉంటుందా డీకే బడ్జెట్? ఉంటుంది. డీకే బడ్జెట్ ఉంటుంది. 6 కోట్లు ఉంటుందా? ఉంటుంది కదా, ఉంటుంది. 6 కోట్లు అంటే అన్ని దళాలకి పంపిస్తుంటారు, స్టేట్ కమిటీ, సెంట్రల్ కమిటీ అన్ని వెళ్తుంటాయి కదా. అవును, అన్నిటి కలిపి జనతా సర్కార్ కొంత బడ్జెట్ వెళ్తుంది, ఆశ్రమాలకి అన్నింటి కేటాయించేటువంటిది అంతా కలిపి ఉంటుంది. అయితే ఎప్పుడైనా కానీ ఎప్పుడు మేము లోటునే, మాకున్న సోర్సెస్ అనేటువంటి చాలా తక్కువ. డీకేకు నిధుల కలెక్షన్ అంటే ప్రజల మీద ఎక్కువ ఆధారపడము ఫస్ట్, ఆ తర్వాత ఇతర రూపంలో నిధులు. మేము ఎందుకు ఏ కాంట్రాక్టర్ను లోపలికి వచ్చి పని చేయనిచ్చింది లేదు, ఏ గనిని ఓపెన్ నడవనిచ్చింది లేదు. బయటికి పోతే ఎక్కడ పోతే ఎవరైనా ఫండ్స్ ఇస్తారా? ఇవ్వరు. కాబట్టి మాకు ఉన్నటువంటి సోర్సెస్ చాలా లిమిటెడ్ సోర్సెస్. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఆలోచించండి ఎన్ని కోట్లు ఉంటాయని చెప్పిన. 2024 నుండి మీకు రావాల్సిన ఆదాయం తగ్గిపోయింది కాబట్టి మీరు లోటు బడ్జెట్లు ఉన్నారు, ఎక్కడెక్కడ అడ్జస్ట్ చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అంటారు, వాస్తవం అది? నిజమే. ఎందుకు ఆ పరిస్థితి రావడానికి? సేమ్ అన్ని ఒకదానికి ఒకటి జోడించబడే ఉంటాయి కదా. ఉద్యమం బలహీనపడుతున్నటువంటి క్రమంలో ప్రభుత్వం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నది, దీన్ని పూర్తిగానే లేకుండా చేయాలి. కాబట్టి ఫండ్స్ రాకుండా సోర్సెస్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాయి. చివరికి వచ్చేటప్పటిగా సోర్సెస్ పూర్తిగానే క్లోజ్ చేసేటువంటి లోటు బడ్జెట్ ఎలా నడిపారన్న? ఉన్న వాటితోటి అడ్జస్ట్ చేసుకున్నప్పుడు ఎప్పుడు మన నోట్బందీ సమయంలో కూడా నడిపినాం కదా. ప్రజలు ఉన్నంతసేపు డబ్బుల గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు, బ్రతకలేమని చెప్పినట్టు. ఇప్పుడు ఈ రోజు కూడా అదే కాన్ఫిడెన్స్ మాకు. ఈ రోజు కూడా డబ్బులు లేకుంటే ఎట్లుంటారు, ఏదో ఒకటి చేసుకోవాలి కదా, బిజినెస్ చేసుకోవాలి కదా, మీరు ఏదో ఒకటి చూసుకోండి అని చెప్పినా కానీ మాకు ఇప్పటికి కూడా విశ్వాసం. మళ్ళీ అక్కడికి ఎంత ప్రజలు సహకరించినా, ఆదివాసులు మీకు అన్నం పెట్టినా కొన్ని బయట నుంచి రావాల్సి వస్తాయి. ఇప్పుడు బట్టలు కానీ, కలద్దాలు కానీ, వాచ్లు కానీ, వీటికైనా కావాలి కదా డబ్బులు. ఏం బతకచ్చు, ఏం కాదు. అసలు కలద్దాలు అనేది బట్టలు అంటే సైజు చెప్పొచ్చు, కలద్దాలు ఎలా చెప్పగలరు నాకు ఈ పవర్ వచ్చిందని? ఎందుకు మాకేం తిరగడం లేదా? మేము మీకున్న పవర్ ఆప్టికల్ షాప్ ఎలా తెలుస్తుంది? ఎక్కడికి, ఎవరికి? మీ కలద్దాలకు పవర్, ఇంత పవర్ ఉందని ఆప్టికల్ షాప్ ఎలా తెలుస్తుంది? వెళ్ళలేమా అంటున్నా. బయటకు వచ్చి చేసుకున్నారా? తిరిగానే తిరుగుతాము. తిరగడానికి మాకేం. ఏ ప్రాంతం ఎక్కువ తిరిగారు మీరు? మైదాన ప్రాంతం ఎక్కువ ఎక్కడికి వచ్చేవారు? దేశం అంతా తిరిగినాం. మధ్యలో ఒకసారి ఆశన్న గారు ఖైరతాబాద్ పంజాగుట్టలో షాన్బాగ్ హోటల్కి వచ్చి టీ తాగి వెళ్ళారని ఒక వార్త వచ్చింది, కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. మీరు చేసి ఎవరో ఏదో చర్యలు ఉన్నారు అని చెప్పి చెప్పుకుంటున్నటువంటిది వాస్తవం కాదు. ఇక వెళ్ళి పేర్లు అవన్నీ అవసరం లేదు. కానీ అంటే ఎస్ఆర్ నగర్ దగ్గర కూడా మీరు లేరు. మళ్ళీ మీరు ఇంకో టాపిక్ లో తీసుకెళ్తున్నారు. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి. బయటకు వచ్చారు, ఇక్కడ ఆత్మీయులు కలిశారు, ఒక మంచి వాతావరణం వెళ్తున్నారు. ఇప్పటికీ అజ్ఞాతులు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు రమ్మని ఏ విధంగా పిలుస్తారు? రమ్మని పిలుస్తారా, లేదు ఇక్కడ పరిస్థితులు బాగాలేవు అక్కడే ఉండమంటారా, లేదు సమాజంలో మార్పు వచ్చింది ఖచ్చితంగా మీరు రండి అని చెప్తారు? నేను ఎవరికి భయపడేటువంటిది లేదు. విమర్శించేటువంటి వాళ్ళు విమర్శించనివ్వండి. మార్పులు చూస్తున్నారు ప్రజలు. మేము సరి అయింది అని చెప్పనేటువంటి నిర్ణయం తీసుకున్నాం.
దేన్నైనా ఎదుర్కోవడం కోసం సిద్ధపడ్డాం. ఇట్లాంటివి ఎదుర్కోవడం అని చెప్పనేటువంటిది ముందు నుండి ఉద్యమంలో భాగంగా కూడా నేర్చుకున్నాం. రేపు కూడా మాకు తెలుసు మేమేంటిది అనేటువంటిది తెలుసు. రేపు ఎలాంటి థ్రెట్ ఉండదు మాకు అని చెప్పి మమ్మల్ని అడిగారు. నిన్న ఒక మహిళా కామ్రేడ్ బయటకు వచ్చింది. ఆమె స్వయంగా వస్తున్నప్పుడు మనం కలిసి వచ్చిన ఒక సీసీ మెంబర్ను, ఒక రాష్ట్ర కమిటీ స్థాయి మెంబర్ను మాట్లాడినప్పుడు ఆమె అడిగినటువంటి ప్రశ్న, నువ్వు బయటికి పోతే నేను బ్రతకనిస్తారని చెప్పి అని అనుకుంటున్నావా అని చెప్పంటే, నేను నా కొరకు వెళ్ళడం లేదు కదా, నాకు తెలుసు, అన్నీ తెలుసు, ముందు అనుభవాలు కూడా తెలుసు నాకు, దానికోసం సిద్ధపడే పోతున్నాను, కానీ నా కొరకు వెళ్ళడం లేదు, వీళ్ళందరినీ కాపాడాలని చెప్పనేటువంటిది ఉద్యమాన్ని ఉన్న దాంట్లో ఏదో ఒక సరైన దారి చూడాలని చెప్పనేటువంటి ప్రయత్నం, ఉన్న దాంట్లోనే సరైనదని చెప్పానంటే పూర్తి సరైనటువంటిది మంచి నిర్ణయం తీసుకున్నాం అనేటువంటి నేనేమి ఇప్పటికే అనుకోవడం లేదు. అట్లా ఆలోచించే వచ్చిన రేపు సమస్యలు ఉంటాయి, ఇట్లాంటి వాటి అన్నింటిని కూడా ఎదుర్కోవడం కోసం. కానీ ఇంకా ఇప్పటికీ అజ్ఞాతంలో వాళ్ళకి మీరు ఏం పిలిపిస్తారు? అదే వాళ్ళందరికీ కూడా చెప్పేటువంటిది ఏంటంటే, నేను ప్రతిసారి నేను ఆహ్వానిస్తున్నా. కొద్దిమంది మిగిలి ఉన్నారు, వాళ్ళని కూడా ఇప్పుడు ఇంకా ఆలోచించాల్సినటువంటిది ఏమీ లేదు. మనం ప్రజలలో పనిచేయాలి. ప్రజలలో ముందు బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా అనేక సమస్యలు ప్రజల కోసం పనిచేయడం కోసం ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొంటున్నారు. దారి ఉందా, బయటికి పోతే పని చేయగలుగుతామా అని చెప్పంటే నిజమే ఆలోచిస్తున్నటువంటిది. కానీ ఇప్పుడు జరిగినటువంటి మార్పులు, ఈరోజు మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ స్థితిలో మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా, వాళ్ళు ఏ స్థాయి వాళ్ళైనప్పటికీ కూడా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచించి బయటికి వచ్చి మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో మనం ప్రజల కోసం ఎట్లా పనిచేద్దాం అని చెప్పనేటువంటిది ఆలోచిస్తే భవిష్యత్తు మనకు దారులు చూపెడుతుంది. ఈ ప్రజలు మీద విశ్వాసం పెట్టుకొని బయటికి రావాలి, వస్తేనే బాగుంటుందని చెప్పనేటువంటి నేను అందరికీ చెప్తున్నా. ఉన్నటువంటి గణపతి గారికి ఎవరికైనా అన్ని స్థాయిల వాళ్ళని చెప్పనేటువంటిది అన్నా నేను ప్రత్యేకంగా. గణపతి గారు ఆరోగ్యం బాగాలేదు అని ఇప్పుడు మా నడవలేని పరిస్థితులు ఉన్నారంటున్నారు, వాస్తవానికి నిజమే. చివరిసారికి ఎప్పుడు చూస్తుంటారు గణపతి? మీరు చివరికి ఎప్పుడు చూస్తుంటారు? 24లో చూసి 24 చివర్లు కలిసిన. అంటే ఆయన నడిచే పరిస్థితులు ఉన్నారా? నడుస్తారు. మంచం మీద తిరుగుతున్నారు, దేశం దాటించారు అంటున్నారు. లేదు, పూర్తిగా అట్లేం లేడు, బాగానే ఉన్నాడు. అనారోగ్యం ఉన్నది, చాలా ఏజ్ కాబట్టి. మీరు ఒక భవిష్యత్ ప్రణాళికతో వచ్చారు కాబట్టి మీ మమ్మీ లోపలికి వచ్చిన వాళ్ళ అమరులకి కుటుంబాలకు ఏ విధంగా ఆదుకుంటారు? అమరుల కుటుంబాలన్నింటినీ కూడా నేను చెప్పేటువంటి, అంటే అప్పీల్ చేసేటువంటిది, మీరు బయట ఏదో చర్చలు జరుగుతున్నటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఆలోచించకండి. మా కమిట్మెంట్ను గుర్తించండి. మేమేం తప్పు నిర్ణయం తీసుకోలేదు, వాళ్ళ త్యాగాలు వృధా పోవు అని చెప్పనేటువంటిది కూడా. కొన్ని విషయాలు ఈరోజు ఈ స్థితిలో ఇక్కడ మాట్లాడలేకపోవచ్చు, వాటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఆ సంవేదన ఏంటి అని చెప్పనేటువంటిది, బంధం ఏంటిది అనేటువంటిది మాకు తెలుసు కాబట్టి దాన్ని మేము ఏం ఆలోచిస్తూ ఉంటాం, మేము ఎలాంటి వాళ్ళం అనేది కూడా అందరూ నాతో పాటు ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా ఎట్లా ఆలోచిస్తూ ఉంటారు. అది అమరుల ఇంటికి వెళ్ళారు, వాళ్ళకి జోహార్లు చెప్పారు. అదే విధంగా మీ చేతులు చనిపోయిన పోలీస్ కుటుంబాలకు ఏం చెప్తారు? నేను ముందే చెప్పిన వాళ్ళను వర్గశత్రువులు కాదు, ఒక ప్రత్యేక పరిస్థితిలో మేము ఎదురెదురు పడాల్సినటువంటి స్థితి కల్పించబడింది కాబట్టి వాళ్ళెవరు, నేను ఛత్తీస్గఢ్లో జగదల్పూర్లో ఏదో ప్రోగ్రాంలో భాగంగా మమ్మల్ని తీసుకెళ్తే అక్కడ నక్సల్ పీడితుల పేరుతో, అంటే నక్సల్ బాధితుల పేరుతో ఉన్నటువంటి వాళ్ళు కలిసి ఇంటరాక్షన్ జరిగింది. వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు అంటే, కాళ్ళు లేనటువంటి వాళ్ళు, అంటే కాళ్ళు పోయినటువంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఫస్ట్కి పట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు కలిసిండ్రు. వాళ్ళు మమ్మల్ని వ్యతిరేకిస్తారు కావచ్చు అని చెప్పిన ఒక అరగంట సేపు కొంత గ్యాప్గా ఫీల్ అయినప్పటికీ కూడా మళ్ళీ కలిసి తినడం కోసం పోయినప్పుడు ఎంతో వాళ్ళు మాతో పాటు కలిసి మాట్లాడి, మేము అట్లేం ఆలోచించడం లేదన్న పరిస్థితిని మేము కూడా అర్థం చేసుకుంటూ ఉన్నాము. మీరు ఎందుకోసం పనిచేసానని చెప్పనేటువంటిది మాకు తెలుసు, దానికి అనుగుణంగానే మేము అట్నే ఆలోచిస్తున్నాం అని చెప్పారు. అదే మా దృష్టి కూడా అదే, మేమేం వాళ్ళను వ్యతిరేకతతోటి చూడడం లేదు. అందుకే ఈ ఒక పరిస్థితి, ఒక మార్పు కోసం ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఒక పరిస్థితి కల్పించబడింది, క్రియేట్ చేయబడింది. అట్లా ఎదురెదురుగా మనం నిలబెట్టబడ్డటువంటి స్థితిలో ఇది జరిగిపోయినాయని చెప్పి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఏదైనా కానీ ఈ కాన్ఫ్లిక్ట్ అనేటువంటి ఇది జరుగుతున్న క్రమంలో మా వైపు నుంచి జరిగినటువంటి పార్టీ నిర్ణయాల్లో భాగంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం అవసరమని భావించి తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆ క్రమంలో చేసినటువంటి చర్యలు, జరిగిన నష్టాలు చూస్తే, వాటి నష్టాలు అట్లాంటి వాటన్నిటిని కూడా వాటన్నిటిని మీరు అర్థం చేసుకోండి. ఏ స్థితిలో ఎవరు వ్యక్తుల్ని బాధ్యులుగా చూడకండి అని చెప్పనేటువంటిది నేను అప్పీల్ చేస్తున్నా. అక్కడ నేనున్నా, ఇంకొకరున్నా, ఎవరున్నప్పటికీ కూడా అట్లాంటి వాటికి వ్యక్తులు బాధ్యులు కాదు. ఉద్యమము, సమాజము, సమస్యలు అనేకం ఉన్నాయి, దీనికి జోడించబడి ఉన్నాయి కాబట్టి అట్లా
అర్థం చేసుకోండి అని చెప్పినటువంటిది అప్పీల్ చేస్తున్నాను అందరినీ కూడా. ఇప్పటికైనా అజ్ఞాతులు అందరూ కూడా బయటకు రండి, సమాజంలో మార్పులు వచ్చాయి, దానికి అనుగుణంగా మనం ముందుకు వెళ్దాం అంటున్నారు ఆషన్ గారు. ఆషన్ గారు వరంగల్ వచ్చారు. అతను పుట్టి పెరిగిన ఊర్లో అన్ని గ్రామాలతో అన్ని మిత్రులందరూ కలిసి చాలా ఆనందం కనిపిస్తున్నారు. ఒకసారి పాత జ్ఞాపకాలను నెంబర్ వేసుకున్నారు. ఇది ఆషన్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.